నమస్తే 99 టీవీకి స్వాగతం. ప్రపంచ చరిత్రలో కొన్ని సంఘటనలు కాలం గడిచినా చెరగని ముద్ర వేస్తాయి. అమెరికా తన శత్రువుల్ని వేటాడే తీరు అటువంటిదే. 2011లో పాకిస్తాన్ గడ్డపై భీకర ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ వేట ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వెనుజులాలో అధ్యక్షుడు నికోలస్ మాదురోను బంధించడం మరో ఎత్తు. ఈ రెండు ఆపరేషన్స్లోనూ అమెరికా అధ్యక్షులు తమ కార్యాలయాల నుంచి లైవ్లో వీక్షించడం ఒక విశేషమైతే, ఆ శత్రువుల చుట్టూ ఉన్న కట్టుదిట్టమైన భద్రతా వలయాలను అమెరికా సేనలు ఎలా ఛేదించాయనేది అసలు సిసలు థ్రిల్లర్. ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లోని అబోటాబాద్లో ఒక 3 అంతస్తుల భవనంలో దాక్కున్నాడు. దాని చుట్టూ 12 నుంచి 18 అడుగుల ఎత్తైన కాంక్రీట్ గోడలు, పైన ముళ్ల కంచే ఉండేవి. ఆ భవనానికి ఇంటర్నెట్ లేదు, ఫోన్ కనెక్షన్ లేదు, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా కేవలం కొరియర్ల ద్వారా మాత్రమే సమాచారం నడిచేది. అది ఒక రకమైన నిశ్శబ్దమైన కోట. మరోవైపు మదురో భద్రత పూర్తి ఆధునికం. ఆయన కార్కస్లోని అధ్యక్ష భవనం కింద ఉన్న అత్యాధునిక ప్రెసిడెన్షియల్ బంకర్లో నివసించేవారు. ఇది బాంబు దాడుల్ని కూడా తట్టుకోగలుగుతుంది. దీని చుట్టూ వేల సంఖ్యలో ఉన్నత స్థాయి శిక్షణ పొందిన వెనుజులా సైనికులు, నిరంతరం నిఘా ఉంచే కెమెరాలు, అధునాతన రాడార్ వ్యవస్థలు ఉండేవి. లాడెన్ది రహస్య నివాసం అయితే, మాదురోది అధికారిక రక్షణ వలయం. లాడెన్ కోటను ఛేదించడానికి అమెరికా స్టెల్త్ హెలికాప్టర్లను వాడింది. రాడార్లకు చిక్కకుండా నిశ్శబ్దంగా గాలిలో ప్రయాణించి కమాండోలను భవనంపైకి దించింది. ఇక్కడ శత్రువుకు అమెరికా బలగాలు వస్తూ ఉన్నాయని తెలిసే అవకాశం తక్కువ. కానీ మదురో బంకర్ విషయంలో అమెరికా విభిన్న వ్యూహం అనుసరించింది. ముందుగా సైబర్ దాడుల ద్వారా కార్కస్ నగరంలోని రాడార్లను, కమ్యూనికేషన్ వ్యవస్థను స్తంభింపచేసింది. అంటే శత్రువుకు కళ్ళు చెవులు పనిచేయకుండా చేసి అమెరికా బలగాలు లోపలికి ప్రవేశించాయి. లాడెన్ ఆపరేషన్లో శారీరక దాడికి ప్రాధాన్యత ఉంటే, మదురో ఆపరేషన్లో సాంకేతిక దాడికి పెద్దపీట వేశారు. 2011లో మే 2వ తేదీ రాత్రి వైట్ హౌస్ సిచ్యువేషన్ రూమ్లో బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్ ఒక చిన్న స్క్రీన్ వైపు చూస్తూ ఉన్నారు. అక్కడ లైవ్ దృశ్యాలు అస్పష్టంగా ఉన్నాయి. కమాండోల హెల్మెట్ కెమెరాల నుంచి వస్తోన్న ఆ ఫీడ్ ఎప్పుడు ఆగిపోతుందో అని అందరూ టెన్షన్లో ఉన్నారు. ముఖ్యంగా ఒక హెలికాప్టర్ కూలిపోయినప్పుడు ఒబామా ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపించింది. అది ప్రాణాలతో ఆడుకునే జూదంలా అనిపించింది. కానీ 2025లో డొనాల్డ్ ట్రంప్ ఈ ఆపరేషన్ను ఫ్లోరిడాలోని మారేలాగో ఎస్టేట్ నుంచి చూస్తూ ఉన్నప్పుడు దృశ్యం వేరు. ఆయన ముందున్నవి 4K రెజల్యూషన్ స్క్రీన్లు. చిన్న ఈగ సైజు పరిమాణంలో ఉండే ఈ నానో డ్రోన్లు బంకర్ లోపలికి వెళ్లి మధ్యలో ఏ గదిలో ఉన్నారో స్పష్టంగా చూపిస్తూ ఉన్నాయి. నాడు ఒబామా అస్పష్టమైన దృశ్యాలతో టెన్షన్ పడితే, నేడు ట్రంప్ ప్రతి అడుగును అత్యంత స్పష్టంగా చూస్తూ ఆపరేషన్ను ఎంజాయ్ చేశారు. లాడెన్ ఉన్న గదిలోకి వెళ్లిన సీల్ టీమ్ 6 సైనికులు ఆయనను కాల్చి చంపడానికి కేవలం కొన్ని సెకన్ల సమయం తీసుకున్నారు. అది ఒక షూట్ టు కిల్ మిషన్. అక్కడ లాడెన్ చనిపోయాడని తెలిసాక ఒబామా "వి గాట్ హిమ్" అని ప్రకటించారు. మదురో విషయంలో మాత్రం అమెరికా ప్రాణాలతో బంధించడంపై దృష్టి పెట్టింది. డెల్టా ఫోర్స్ కమాండోలు మదురో ఉన్న గదిలోకి ప్రవేశించినప్పుడు ఆయన పక్కనే ఉన్న భద్రతా సిబ్బందికి తేరుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. గ్యాస్ గ్రెనేడ్లు, నాన్ లీథల్ ఆయుధాలను వాడి అందరినీ స్పృహ కోల్పోయేలా చేసి మదురోకు సంకెళ్లు వేశారు. ట్రంప్ స్క్రీన్పై మదురోను బంధించిన దృశ్యం రాగానే మిషన్ కంప్లీట్ అని సైనికులను అభినందించారు డొనాల్డ్ ట్రంప్. నాడు లాడెన్పై, ఇప్పుడు మదురోపై దాడిని అమెరికా అధ్యక్షులు, ముఖ్యమైన భద్రతాధికారులు లైవ్లో చూసి పర్యవేక్షించడం సేమ్ టు సేమ్. ఈ రెండు దాడులు అమెరికా సైనిక శక్తికి నిదర్శనాలు. కాలం మారినా, ప్రత్యర్థి మారినా అమెరికా తన శత్రువును వేటాడే పద్ధతిలో ఖచ్చితత్వం మాత్రం తగ్గలేదు. ఒకరు ఉగ్రవాదానికి మూలమైన నాయకుడైతే, మరొకరు నార్కో టెర్రరిజం ఆరోపణలు ఎదుర్కొంటోన్న దేశాధినేత. ఇద్దరిని వారి అత్యంత సురక్షిత స్థావరాల నుంచే అమెరికా బలగాలు లాక్కొచ్చాయి. అప్పుడు ఒబామా, ఇప్పుడు ట్రంప్ ఇద్దరూ తమ కళ్ల ముందే శత్రువు పతనాన్ని వీక్షించి చరిత్రలో నిలిచిపోయారు.